మన జీవితంలో నిజమైన శాంతి ఎక్కడ ఉంది? మనం చేసే పనుల్లోనా? లేక మన మనసులోనా? ఈ ప్రశ్నలకు గొప్ప సమాధానాన్ని భగవద్గీత మనకు అందిస్తుంది. ఈరోజు మనం 101 నుండి 110 శ్లోకాలలోని గొప్ప సందేశాన్ని ఒక సులభమైన చర్చ రూపంలో తెలుసుకుందాం. ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని చెబుతాడు. మనిషి చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది. కాని ఆ పనికి మనం అహంకారంతో నేనే చేశాను అని భావించడం తప్పు. ప్రకృతి గుణాలు సత్వ, రజస్, తమస్ ఇవి మన పనులను నడిపిస్తాయి. మనం కేవలం ఒక సాధనం మాత్రమే. మనకు ఉన్న శరీరం, మనస్సు, ఇంద్రియాలు ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. అయితే మనం వాటితో ఐక్యమే నేనే కర్త అని అనుకోవడం వల్లనే బాధలు మొదలవుతాయి. జ్ఞాని ఎవరంటే తాను కర్త కాదని తెలుసుకున్నవాడు. అతను పనులు చేస్తూనే ఉంటాడు, కాని లోపల అతనికి ఆసక్తి ఉండదు. అజ్ఞాని మాత్రం పనులకి బంధించబడతాడు. అతను ఫలితాల కోసం తపన పడతాడు, ఆనందం, దుఃఖం మధ్య ఆగేసలాడుతాడు. ఇక్కడ ఒక గొప్ప సందేశం ఉంది. మనం పని చేయాలి, కాని ఫలితానికి బంధించకూడదు. మనం జీవించాలి, కాని అహంకారం లేకుండా. మనం ప్రపంచంలో ఉండాలి, కాని ప్రపంచం మనలో ఉండకూడదు. జ్ఞాని, అజ్ఞాని మధ్య తేడా ఇదే. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, జ్ఞాని, అజ్ఞాని మధ్య తేడా తెలిసినా జ్ఞాని అజ్ఞానిని తక్కువగా చూడడు. అతను వారి స్థాయికి తగ్గట్టు వారికి మార్గం చూపిస్తాడు. ఇది మనకు ఒక గొప్ప పాఠం. ఇతరులను మార్చాలని కాకుండా వారికి సహాయం చేయాలి. విమర్శించకుండా మార్గదర్శనం చేయాలి. ఈ విధంగా జీవించిన వారికి మనసులో శాంతి, జీవితంలో సమతుల్యత కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో అసలు విజయము అనేది బయట సాధనలో కాదు, మన లోపల ఉన్న సమతుల్యతలో ఉంది. అహంకారాన్ని వదిలి, కర్తృత్వ భావాన్ని విడిచి, మన పని చేస్తూ దైవంపై విశ్వాసం ఉంచితే మన జీవితం నిజమైన ఆనందంతో నిండిపోతుంది. ఇదే భగవద్గీత మనకు చెబుతున్న అమూల్యమైన సత్యం. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.